ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ పెట్టేప్పుడు చాలా మంది కట్ ఆఫ్ ని బ్లైండ్ గా ఫాలో అయిపోతారు కదా. అలా బ్లైండ్ గా ఫాలో అవుతే మీకు సీట్ కోల్పోయే సందర్భాలు అయితే ఉంటాయి. నేను సరదాగా అయితే చెప్పట్లేదు, సీరియస్ గా చెప్తాను, విత్ ప్రూఫ్ కూడా మీకు అయితే చూపిస్తాను అనమాట. మెయిన్ గా చాలా మంది మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ కట్ ఆఫ్ కూడా మన దగ్గర ఎప్పుడుది 2025 మనకి లాస్ట్ ఫేజ్, అదే అండి థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్ డేటా. అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఇవన్నీ పక్కన పెడితే థర్డ్ ఫేజ్ ఎంత ర్యాంకు, క్యాస్ట్ ఎంత, సీట్ ఎంత, వీళ్ళందరి డేటా మీ దగ్గర ఉన్న కట్ ఆఫ్ డేటా. సో మెయిన్గా మీకు ఒక డెమో ఫార్మాట్లో చూపిస్తాను. ఇది నమ్మైతే పెట్టకండి. మనకి ఇక్కడ సిఆర్ రెడ్డి కాలేజ్ ఏలూరులో అయితే ఉంటుంది కదా, ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ లో మనకి ఓసీ బాయ్స్ లో ఎక్కడ సీట్ వచ్చింది 60,231 దగ్గర సీట్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ అయితే చూపిస్తాను. మనకి సిఎస్సి ఇక్కడ చూస్తున్నారు కదా, సిఎస్సిలో ఓసీలో మనకి ముఖ్యంగా ఓసీ బాయ్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ ఎంత 31,000. ఫస్ట్ ర్యాంక్ ఎంత అంటే స్టార్టింగ్ ర్యాంక్ ఎంత 26,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 31,000 దగ్గర ఎండ్ అయింది ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్. అదే మనకు ఒకసారి చూపిస్తాను. థర్డ్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్ విషయానికి వస్తే కనుక ఈసీఈలో మనకి ఒకసారి లాస్ట్ ర్యాంక్ అంటే మనకి 60,000 దగ్గర ఆగింది. నేను చూపించింది ఏంటి, మీ దగ్గర ఉన్న కట్ ఆఫ్ లో ఇక్కడ 60,231. మీ దగ్గర ఉన్న కట్ ఆఫ్ కూడా లాస్ట్ ర్యాంక్, లాస్ట్ ఫేజ్ కాబట్టి సో మెయిన్ గా దాని బేస్ మీద పెట్టకండి. ఇప్పుడు 60,000 వచ్చిన విద్యార్థి ఇలా పెట్టేస్తే మనకి ఫస్ట్ ఫేజ్ అయితే రాదన్నమాట. ఎందుకంటే సో మీరు దేని బేస్ చేసుకొని పెట్టాలి, ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ఏ కాలేజ్ అయితే మీ దగ్గర ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని పెడితే సీట్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఒక మంచి కాలేజ్ వస్తే కాలేజ్ వాళ్ళ దగ్గర కట్ ఆఫ్ డేటా అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వాళ్ళని అడిగినా వాళ్ళు అయితే చెప్తారు. అర్థమవుతుంది కదా. కొన్ని కాలేజ్ సంబంధించి వెబ్సైట్లు కూడా ఉంటాయి. నేను చెప్పే పాయింట్ వచ్చేసరికి సేమ్ ఈ కట్ ఆఫ్ బేస్ చేసుకొని పెట్టేయకండి. తెలుసో తెలియకో మీ దగ్గర ఉన్నది థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్ డేటా, దాన్ని బట్టి మనకి పెడితే కనుక సీట్స్ అయితే రావు. అర్థమవుతుంది కదా. మెయిన్గా ఫస్ట్ ఫేజ్ బేస్ మీద పెడితే మనకి సీట్స్ అయితే వస్తాయన్నమాట. అర్థమవుతుంది కదా. సో చాలా మంది తెలుసో తెలియకో తప్పులు అయితే చేస్తారు. ఈ పొరపాటు అయితే చేయకండి. ఒక చిన్న తప్పే కానీ మీకు హెల్ప్ అవుతుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో మెయిన్గా ఇది ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో రాదు, సెకండ్ ఫేజ్ లో ట్రై చేస్తూ ఉంటారు కదా, అలాంటి విద్యార్థులకు థర్డ్ ఫేజ్ వస్తుంది. అదే మీరు బేస్ చేసుకొని పెడితే అదైతే రాదన్నమాట. కాబట్టి దీన్నే బ్లైండ్ గా ఫాలో అవ్వకండి. సో ఫస్ట్ ఫేజ్ ఏంటి, ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ అంతా తెలుసుకొని సపరేట్ గా తెలుసుకొని పెడితే బెటర్. తెలుసో తెలియకో డైరెక్ట్ ఇది కట్ ఆఫ్ ఫాలో అయిపోతే నష్టం అయితే కావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఫేజ్ సంబంధించి సపరేట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇలా సపరేట్గా అయితే ఉంటుంది అన్నమాట. దాన్ని ఫాలో అవి వెబ్ ఆప్షన్ పెడితే బెటర్. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.